హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ మణికంఠ, మనీ మొబైల్ గ్యాలరీ నెల్లూరు. ఫ్రెండ్స్, ఇది పోకో M4 Pro మొబైల్. ఇది ఆల్మోస్ట్ 1 వీక్ టు 10 డేస్ మధ్యలో మన రెగ్యులర్ కస్టమర్ తీసుకొని వచ్చారు. కంప్లైంట్ ఏంటంటే వాటర్ డ్యామేజ్. వాటర్ కూడా ఏంటంటే ఈ కింద పార్ట్ వరకే వాటర్లో పడింది, తీసేశారు. ఫోన్ ఆగిపోయింది. ఫోన్ ఆగిపోయిన తర్వాత ఛార్జింగ్ పెట్టారు. బట్ ఛార్జింగ్ పెట్టడం వల్ల వాటర్ ఉండడం వల్ల కింద బోర్డు వచ్చి షార్ట్ అయిపోయింది. సరే అని చెప్పి మన దగ్గర తీసుకొని వచ్చారు. చెక్ చేస్తే లేదన్నా కిందది పిన్ మార్చడం కుదరదు, కింద వచ్చి షార్ట్ అయిపోయింది, బోర్డు మార్చిస్తాను చెప్పి బోర్డు అయితే మార్చిచ్చాను. 1 డే తర్వాత డిస్ప్లే బ్లాంక్ వచ్చేసింది, డిస్ప్లే బ్లర్ అయిపోయింది. సరే అని చెప్పి కస్టమర్ తీసుకొని వచ్చారు. ఏంటన్నా ఇలా జరిగిందంటే సరే చెక్ చేస్తాను. 1 డే 2 డే చెక్ చేస్తే ప్రాబ్లం అయితే రెక్టిఫై అయింది. బట్ మళ్ళీ 2 డేస్ తర్వాత మళ్ళీ సేమ్ డిస్ప్లే బ్లాంక్ వచ్చింది. సరే ఇలా కాదని చెప్పి తీసుకురండి అని చెప్పాను. తీసుకొని వచ్చిన తర్వాత ఒక 3-4 డేస్ చెక్ చేస్తే మొబైల్ అయితే పూర్తిగా డెడ్ అయిపోయింది. ఫోన్ అయితే ఆన్ అవ్వాలా, డిస్ప్లే రాలా, ఏది రాలా. కస్టమర్ వచ్చి రేపు అంటారు. ఏంటి నాకు అసలు అర్థం కాల. నిన్న కస్టమరు సరేనా నీ వల్ల కాకపోతే ఇచ్చేసేయి, నేను సర్వీస్ సెంటర్లో ఇస్తాను అన్నాడు. ఏంట్రా ఇట్లా అన్నాడు అని చెప్పి నైట్ అంతా అసలు ఆలోచిస్తూ ఉంటే సరే రేపు మార్నింగ్ ఒకసారి తరోగా చెక్ చేద్దాము, వాటర్ డ్యామేజ్ సెట్ అన్నారు కదా అని చెప్పి నైట్ బాగా కాస్త డిసప్పాయింట్ అయ్యాను. డిసప్పాయింట్ అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ షాప్కి వచ్చా. షాప్ ఓపెన్ చేసి మొబైల్ ఫోన్ అసలు ఆన్ చేసి చూద్దామంటే కనెక్టర్ దగ్గరికి GR వాల్యూస్ అన్నీ వస్తున్నాయి. VBAT వస్తుంది, VPH పవర్ వస్తుంది, VBus లైన్ వస్తుంది, అంతా బాగుంది. కనెక్టర్ దగ్గర ప్రతి లైన్ GR వస్తుంది, బట్ డిస్ప్లే రావట్లా. సరే CC బోర్డులో కంప్లీట్ CC బోర్డు మార్చిన సరే రావట్లా. అసలు ఏంటని చూస్తే కనెక్టర్ దగ్గర చిన్న ఒక లైన్కి మాత్రం GR వల్ల దాని ప్రాబ్లం రెక్టిఫై చేశాను. ఇప్పుడు మొబైల్ అయితే ఆన్ కండిషన్లో వస్తుంది. మిస్టేక్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకటి ఉంటుంది, అది మనకి ఒకటి కన్వే చేస్తారు. మనం దాన్ని గుడ్డిగా నమ్మి కానీ చేసాము అంటే ప్రాబ్లం అయితే మ్యాక్సిమం అయితే సాల్వ్ అవ్వదు. కొన్ని సందర్భాలు అయితే సాల్వ్ అయిపోతుంది. ఎందుకంటే కస్టమర్ కరెక్ట్గా చెప్తారు, కొంతమంది కరెక్ట్గా చెప్పరు, కొంతమంది అబద్ధం చెప్తారు. ఈ అబద్ధం చెప్పిన కస్టమర్ కూడా నేను ఇంకో కొత్త కస్టమర్ వచ్చారు, అది కూడా చెప్తాను. ఈ పోకో M4 Pro మొబైల్ అయితే ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. డిస్ప్లే అయితే ఆన్ అయింది. ఛార్జింగ్ కూడా 1.7 amp అయితే ఛార్జింగ్ తీసుకుంటుంది. ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. ఇది నిన్న ఈవినింగ్ ఆల్మోస్ట్ ఒక 7:30-8 బిట్వీన్ ఒక కస్టమర్ వచ్చారు. రెడ్మీ A3 న్యూ మొబైల్, అది కిందేసి కొట్టిన సందర్భం ఒక 3 months బ్యాక్ కొట్టారంట. తర్వాత ఛార్జింగ్ పెట్టలేదు, నాకు ఇది బ్యాటరీ బూస్టింగ్ పెట్టి ఛార్జింగ్ పెట్టి ఇవ్వండి అన్నాడు. సరే చేసి పెడతాను. డిస్ప్లే బ్యాక్ గ్లాస్ పగిలిపోయింది ఆల్రెడీ. సరే తీసాను, బ్యాటరీ బూస్టింగ్ పెట్టిన అంతా అయిపోయింది. మొబైల్ అయితే ఆన్ అయింది కానీ లైటింగ్ రావట్లా. గ్రాఫిక్ వస్తుంది బట్ లైటింగ్ రావట్లా. సరే అని చెప్పి ఇదేందబ్బా ఇది. కస్టమర్ వచ్చిన తర్వాత ఏంటి కంప్లైంట్ అంటే ఒక 3 months నుంచి నేను ఛార్జింగ్ పెట్టలేదు, 3 months ముందైతే రన్నింగ్లోనే ఉంది ఫోన్ అని అబద్ధం చెప్పాడు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఒక 3-4 టైప్స్ కస్టమర్స్ ఉంటారు. అందరిని అనట్లేదు, కొంతమంది అంటున్నా నిజం చెప్తారు, తెలియక చెప్తారు, అబద్ధం చెప్పి మా మీద వేసేస్తారు. మేము ఇచ్చేటప్పుడు బాగుంది, మీరే చెడగొట్టారు, మీరే చేసి ఇవ్వాలి, ఇలా చెప్పి మా చేత చేపిస్తారు. అలాంటి కస్టమర్ నేను ఈవినింగ్ వచ్చిన కస్టమర్. ఆయన తెలియక చెప్పిన వాళ్ళకి మన ఓన్ డెసిషన్తో మొబైల్ అయితే కంప్లైంట్ చేసి ఇచ్చేసేయచ్చు. తెలియని వాళ్ళకి నో ప్రాబ్లం, తెలిసిన వాళ్ళు చెప్తారు చూసారు, అది కొన్నిసార్లు కరెక్ట్ అవ్వచ్చు, కొన్నిసార్లు తప్పవచ్చు. మనం చెప్తే వింటారు. 3వ కస్టమర్ ఉంటారు చూసారా, వాళ్ళు అబద్ధం చెప్తారు. అబద్ధం అంటే ఏంటంటే వాడు ఏదో చేసి అది నిజం చెప్పకుండా మన చేత చేయించుకోవాలనుకుంటారు. అది అందరిని అనట్లేదు, కొంతమంది అన్నట్టు. నేను ఈవినింగ్ నాకు అలాంటి కస్టమర్ ఒకటి తగిలేరు. MI A3 న్యూ మోడల్, అది తీరా చూస్తే అది లైటింగ్ కంప్లైంట్, బ్యాటరీ బూస్టింగ్ డెడ్ అయిపోయింది. యాక్చువల్గా 3 months బ్యాక్ కస్టమర్ ఎక్కడో కిందేసి కొట్టాడు, ఆన్ అవ్వాల, పక్కన పెట్టేశారు, ఛార్జింగ్ పెట్టలేదు, ఆన్ అవ్వలేదు, బ్యాటరీ బూస్టింగ్ పెట్టండి అని చెప్పి మన జరిగి ఇచ్చారు. నిన్న ఇష్యూ జరిగింది. నేను సాయంత్రం అక్షయ షాప్లో లేదు 3 months బ్యాక్ రన్నింగ్లోనే ఉంది ఫోన్, నువ్వే ఏదో చేసావు అన్నాడు. తీరా మళ్ళీ ఫోన్ కస్టమర్ ముందే ఇప్పి నువ్వు ఇలా చేసావు నాయన అని చెప్తే అవునన్నా, సారీ అన్నా, నేను అబద్ధం చెప్పానని చెప్పి కస్టమర్ వచ్చి నేను డబ్బులు చూసుకొని వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇలాంటి సందర్భాలు నాకే కాదు కొన్ని షాపుల్లో కూడా జరుగుంటాయి. మీకు జరుగుంటే నాకు కామెంట్ చేయండి. ఈ పోకో మొబైల్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది కస్టమర్ అయితే ఫోన్ చేసి చెప్పాను, సారీ అన్న ఏమనుకోవద్దు, ఏదో తొందరలో అన్నాడు. సార్ నేనే సారీ చెప్పి లేట్ అయిందన్న ఏమనుకోవద్దు అని చెప్పాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను మీ మణికంఠ. ఇలాంటి కంప్లైంట్స్ అని ఉంటే హ్యాపీగా తీసుకురండి, చేసిస్తాను. థ్యాంక్ యూ.